నేను జీ మధు డిఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్ ఈరోజు అనగా 21 ఆగస్టు 2026 రోజున జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. లింగయ్యపల్లిలో ఒక బాధితుడు తన ఇంటికి కన్స్ట్రక్షన్స్ కోసం మరియు ఇంటి నంబర్ కోసం పర్మిషన్ కోసము విలేజ్ సెక్రటరీ శ్రీమతి వరలక్ష్మి గారిని సంప్రదించగా ఆమె 15,000 లంచం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 13,000కు అగ్రిమెంట్ అయింది. ఆ 13,000 కూడా తను క్యాష్ తీసుకోకుండా ఫోన్పే కొట్టాలని చెప్పింది. అది తన ఫ్రెండ్కు ఫోన్పే చేయించింది. అది వాళ్ళని కూడా మేము అదుపులోకి తీసుకుంటున్నాము. వీరి మీద కేసు అవుతుంది, వరలక్ష్మి గారి మీద కేసు అవుతుంది. వారిని అదుపులోకి తీసుకుని ఏసీబీ చట్టం ప్రకారం వారిని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మీ ద్వారా అందరికీ విన్నవించుకునేది ఏమనగా, మీరు ఎవరైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వారు చేయాల్సిన పనికి గాను డబ్బులు డిమాండ్ చేసినట్లయితే మాకు 1064 నంబర్కు కానీ లేదా డిఎస్పీ ఆదిలాబాద్ 91546 91543 888963 ఈ నంబర్లకు ఫోన్ చేసి మా సహాయాన్ని ఎల్లవేళలా 24/7 పొందగలరని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. నమస్తే, నేను జీ మధు డిఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్. ఈరోజు అనగా 21 ఆగస్టు 2026న ఒక బాధితుడు తను ఇంటి పర్మిషన్ కోసం మరియు కన్స్ట్రక్షన్ పర్మిషన్ కోసము రాగా, ఇంటి నంబర్ పర్మిషన్ కోసం రాగా అతని దగ్గర శ్రీమతి వరలక్ష్మి గారు, పంచాయత్ సెక్రటరీ గారు ఈరోజు ఇక్కడ లింగయ్యపల్లిలో వారి ఆఫీసులో 15,000 డిమాండ్ చేసి 13,000 అగ్రిమెంట్ అయింది. అయితే ఆ 13,000 క్యాష్ ఇవ్వడానికి పోతే క్యాష్ తీసుకోకుండా తన మిత్రునికి తన ఫ్రెండ్స్కు ఫోన్పే కొట్టమని చెప్పింది. ఫోన్పే కొట్టింది. తర్వాత దాన్ని మేము ఆ ఫోన్పే మెంబర్ను వీరిని ఇద్దరిని అదుపులో తీసుకుని ఉన్నాము. అయితే వీరి మీద కేసు అవుతుంది. వీరి మీద ఏసీబీ చట్టం ప్రకారం కేసు చేసి మనం అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. దీని ద్వారా మీ అందరికీ మా విన్నపం ఏమనగా, ఎవరైనా కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ తను చేయాల్సిన పనులకు చేయకుండా లంచం డిమాండ్ చేసినట్టయితే 1064 కానీ లేదా నా నంబరు 91546 91543 888963 ఈ నంబర్కు ఫోన్ చేసి మాకు వివరాలను తెలియజేస్తే మేము సదా మీ సేవలో ఎల్లప్పుడూ ఉంటాము. 24/7 మీ సేవకై మేము ఉంటాము. కావున దయచేసి అందరూ సహకరించగలరని చెప్పేసి మీ అందరికీ నేను మీ పత్రిక ద్వారా, తర్వాత ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.